హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. ఈరోజు మనం మానసా శర్మ దర్శకత్వంలో వచ్చిన సంగీత్ శోభన్, నయన్ సారిక, గెటప్ శ్రేణు, వెన్నెల కిషోర్ నటించిన రాకాసా మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఫ్యాంటసీ, కామెడీ, థ్రిల్లర్ జానర్లో వచ్చింది. అయితే ఫ్యాంటసీ వర్కయిందా, థ్రిల్ కలిగించిందా, కామెడీ నవ్వించిందా చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్తే స్టోరీ సింపుల్గా చెప్పాలంటే ఒక గ్రామం అంటే రాకవరంలో ఒక రాక్షసుడు ఉంటాడు. అతనికి ఆకలేసినప్పుడు కొన్ని సంకేతాలు పంపిస్తాడు. ఆ సంకేతాలను అర్థం చేసుకుని ఒక మనిషిని ఆహారంగా పంపిస్తారు. ప్రెజెంట్లో హీరో విదేశాల నుంచి తన ప్రేమ కోసం గ్రామానికొస్తాడు. కాని కొన్ని పరిస్థితుల వల్ల అక్కడే చిక్కుకుపోతాడు. అప్పుడు రాక్షసుడికి ఆహారం పంపే సమయం వస్తుంది. మరి హీరోనే ఎందుకెంపిక చేశారు? అతను రాక్షసుడి నుంచి తప్పించుకున్నాడా అనేదే ఈ సినిమా కథ. పర్ఫార్మెన్స్ పరంగా సంగీత్ శోభన్ ఈ సినిమా మొత్తాన్ని తన కామెడీ టైమింగ్తో నడిపించాడు. డైలాగ్స్తో చాలా చోట్ల నవ్వించాడు. ఎమోషనల్ సీన్స్ మాత్రం అంతగా ప్రభావం చూపించలేదు కానీ ఓకే. నయన్ సారిక తన పాత్రలో బాగానే నటించింది, కానీ క్యారెక్టర్ని ఇంకా బాగా చూపించొచ్చు అనిపించింది. గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ వాళ్ల కామెడీ ట్రాక్ ఓకే, కానీ హీరోతో పోలిస్తే అంతగా హైలైట్ కాలేదు. మిగిలిన క్యారెక్టర్స్ సరైన రైటింగ్ లేకపోవడంతో పెద్దగా కనెక్ట్ అవ్వవు. గ్రామం సెటప్ కూడా అంతగా ఫీల్ ఇవ్వదు. ఇంకా స్క్రీన్ ప్లే సినిమా ఫ్లాష్ బ్యాక్తో మొదలై తర్వాత ప్రజెంట్ టైమ్ లైన్లో కొనసాగుతుంది. స్క్రీన్ ప్లే సింపుల్గా ఉంటుంది. పెద్ద ట్విస్ట్స్ లేదా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ లేవు. ఇంటర్వెల్ వద్ద అడ్వెంచర్ ఫీల్ వస్తుందనిపిస్తుంది, కానీ అది కామెడీ టోన్లోనే వెళ్ళి ఎమోషనల్గా ముగుస్తుంది. ఇంకా మ్యూజిక్ అండ్ బీజిఎం సాంగ్స్ పెద్దగా గుర్తుండవు, లేకపోయినా కథపై పెద్ద ప్రభావం ఉండదు. బీజిఎం ఓకే అనిపిస్తుంది, కానీ థ్రిల్లర్ మూవీకి కావాల్సిన టెన్షన్ ఫీల్ లేదు. టెక్నికల్గా విఎఫ్ఎక్స్ మరియు గ్రాఫిక్స్ అంతగా బలంగా లేవు, కానీ చిన్న బడ్జెట్ మూవీ కావడంతో ఓకే అనిపిస్తాయి. ప్రొడక్షన్ డిజైన్ కూడా సాధారణంగా ఉంటుంది. ఓవరాల్గా థ్రిల్లర్ ఎలిమెంట్స్ బలంగా లేవు, భయపెట్టే సీన్స్ లేవు. కామెడీ మాత్రం కొంతవరకు వర్క్ అయింది. కొంత లాజిక్ మిస్ అయినా సినిమా ఎక్కడా బోర్ అనిపించదు. ఫైనల్గా చెప్పాలంటే ఇది ఒక భయపెట్టే థ్రిల్లర్ కాదు, కామెడీ కోసం ఒకసారి చూడొచ్చు. మొత్తమీద ఇది ఒక యావరేజ్ ఎంటర్టైనర్. ఇంతే ఫ్రెండ్స్, మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.